తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విశాఖ కోర్టుకు హాజరయ్యారు. సాక్షిపై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి లోకేష్ హాజరయ్యారు. చిన్నబాబు చిరుతుండి 25 లక్షలండి పేరుతో 2019 అక్టోబర్ 22న సాక్షిలో అసత్య కథనంపై లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిని అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తనను డ్యామేజ్ చేయాలని ఈ స్టోరీ వేశారని నారా లోకేష్ అప్పట్లో వాదించారు. అసత్య ఆరోపణలతో తనను కించపరిచేలా కథనం రాశారంటూ సాక్షి పత్రికకు నారా లోకేష్ నోటీసులు పంపించారు. అయినా ఆ వార్తపై సవరణ ప్రచురించకపోవడం, నోటీసులకు స్పందించకపోవడంతో అప్పట్లో కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. సాక్షి కథనంలో రాసిన తేదీల్లో తాను విశాఖలో లేనని, అయినా అక్కడి ఎయిర్పోర్ట్లో తానేవో తిన్నట్లు రాశారని పిటిషన్లో పేర్కొన్నారు. చాలా రోజులుగా వాయిదా పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్తో మళ్లీ మొదలైంది. కోర్టుకు హాజరైన తరువాత లోకేష్ మీడియాతో మాట్లాడారు. తాను జగనంత లగ్జరీ కాదని, రుషికొండ ప్యాలెస్ కోసం ఆయన 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారని లోకేష్ అన్నారు. పర్యావరణ చట్టాలు ఉల్లంఘించినందుకు 200 కోట్లు జరిమానా కూడా కట్టారని ఆరోపించారు. సాక్షి ప్రచురించిన ఆర్టికల్పై పరువు నష్టం కేసు విషయంలో సాక్షిని వదిలిపెట్టేదే లేదన్నారు. సాక్షి పత్రిక అసత్యాలకు అడ్డుకట్ట వెయ్యాలనే పరువు నష్టం కేసు వేసినట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా వ్యాఖ్యలు రాయడం ఆ పత్రిక నైజమన్నారు. మంత్రిగా ఉన్నా కూడా తాను ఎప్పుడూ ప్రభుత్వ సొమ్మును దుబారా చెయ్యలేదన్నారు. కోర్టు కేసు కోసం విశాఖ వచ్చిన తాను ప్రభుత్వ గెస్ట్ హౌస్ ను ఉపయోగించుకోలేదన్నారు. కనీసం ప్రభుత్వ సొమ్ముతో వాటర్ బాటిల్ కొనలేదని, కాఫీ కూడా తాగనని స్పష్టం చేశారు నారా లోకేష్. మాజీ సీఎం జగన్ ప్రభుత్వ సొమ్ముని సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. తన మొహం కనిపించేలా భూముల్లో హద్దురాలను వేయించడానికి సిద్ధమయ్యారని, ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శించారు. ఈ క్రమంలో ఆయన సాక్షి మీడియాపై సెటైర్లు విసిరారు. సాక్షి లోగోను పైకెత్తి చూపుతూ బ్లూ మీడియా అన్నారు. రెడ్ బుక్ విషయంలో సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. తప్పులు చేసిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తాను పదే పదే చెప్పనని, ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో తాను యువకలం యాత్ర చేయకుండా జగన్ జీవో తెచ్చారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ యథేచ్ఛగా ఎక్కడికంటే అక్కడకు వెళ్లగలుగుతున్నారని అన్నారు. అప్పుడున్న రాజారెడ్డి రాజ్యాంగం ఇప్పుడు అమలులో లేదన్నారు. 6 గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని, అన్నింటినీ దశలవారీగా అమలు చేస్తామని నారా లోకేష్ అన్నారు. తల్లికి వందనం కూడా త్వరలో అమలులోకి వస్తుందన్నారు. గతంలో 1000 రూపాయల పింఛన్ను పెంచేందుకు జగన్ కు 5 ఏళ్లు పట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే 1000 రూపాయల పింఛన్ను పెంచారని లోకేష్ అన్నారు. ఎలాంటి గందరగోళం లేదని, హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. తాజాగా ముంబై హీరోయిన్ వ్యవహారంలో వైసీపీ నేతల బండారం బయటపడిందని, అన్నింటినీ విచారిస్తామని లోకేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు జరిగాయని, గత ప్రభుత్వ భూ అక్రమాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ వైఖరి వల్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆధారిని గతంలో ఒప్పించామని వెల్లడించారు.